హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ తోటి మీ ముందున్నాను. ఇంకా డబ్బా చూడంగానే మీకు ఐడియా వచ్చేయచ్చు ల్యాప్టాప్ అని చెప్పేసి. ఆల్రెడీ నేను టైటిల్లో కూడా పెట్టాను కదా, కొత్త ఆనర్ మ్యాజిక్ బుక్ ఎక్స్ సిరీస్ది 2024ది కొత్త ల్యాప్టాప్ అని చెప్పేసి అన్బాక్సింగ్. అయితే వీడియో మస్తు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే చాలామంది నాకు ల్యాప్టాప్స్ గురించి అడుగుతూ ఉంటారు కదా. ఇంకా లైక్ కొట్టడం మర్చిపోకండి, ఎందుకంటే ఈ వీడియోకి కూడా 3000 లైక్లు దాటినాయి అనుకోండి, ఆనర్దే మీకు TWS ఇయర్బడ్స్ మన సబ్స్క్రైబర్స్ నుంచి ఎవరినో ఒకరిని ర్యాండమ్గా పిక్ చేసి ఇచ్చేస్తాను. కాబట్టి మర్చిపోతారని రిపీటెడ్గా గుర్తు చేస్తున్నా. లైక్ అయితే కొట్టేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కేయండి, ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ వచ్చినప్పుడు మీకు గ్యారంటీడ్గా నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా బాక్స్ ప్యాకేజింగ్ చూసారు కదా, ఆనర్ మ్యాజిక్ బుక్ X16 ఇది మోడల్. 16 ఇంచెస్ IPS ఫుల్ HD డిస్ప్లే తోటి వస్తుంది, యాంటీ గ్లేర్ ఫినిష్ ఉంది, ఇంకా ఇంటెల్ ప్రాసెసర్ తోటి ఉంది. ఇంకా సింపుల్ బాక్స్ ప్యాకేజింగ్, పెద్దగా బాక్స్ పైన ఏం డీటెయిల్స్ లేవు. ఇక్కడ ఒక లేబుల్ ఉంది, లేబుల్ పైన స్పెసిఫికేషన్స్ ఒకసారి మీకు చూపించేస్తాను. ఇది ఆనర్ మ్యాజిక్ బుక్ X16 మోడల్ BRNF 58. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. మనకు వచ్చిన కలర్ స్పేస్ గ్రేది ఇది. ఇంకా ఇది మీకు 8GB 16GB ర్యామ్ వేరియంట్స్లో అవైలబుల్ ఉంది. మన దగ్గర ఉన్నది 8GBది. ఇది స్క్రీన్ సైజ్ 16 ఇంచెస్ IPS ఫుల్ HD డిస్ప్లే ఇది. ఇంకా ర్యామ్ LPDDR4X 8GB ర్యామ్, స్టోరేజ్ వచ్చేసి 512GB NVMe SSD ఉంది. ప్రాసెసర్ ఇంటెల్ది i5-12450H, GPU ఇంటెల్ USD గ్రాఫిక్స్ తోటి వస్తుంది. మస్త్ ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉన్నాయి స్టూడెంట్స్కి, ఇంకా చాలామందికి యూజ్ వస్తుంది. కాబట్టి వీడియో ఏ పార్ట్ మిస్ అవ్వకుండా మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఇక్కడనే చేసేస్తున్నాయి, ఎందుకంటే మళ్ళీ నా డెస్క్ పైకి తీసుకెళ్ళి అక్కడ అవన్నీ ఎందుకు. ఈ ల్యాప్టాప్ వచ్చేసి మీకు 42 వాట్ అవర్ లిథియం బ్యాటరీ తోటి వస్తుంది. ఇంకా 65 వాట్ Type-C ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. ఇంకా బాక్స్లో అంటే డీసెంట్గా ప్యాక్ చేసి వచ్చింది, స్టైరోఫోమ్లో పెట్టేసి. ఒకటి ప్యాకెట్లో Type-C to Type-C కేబుల్ వచ్చింది, అడాప్టర్కి పెట్టి మీరు పవర్ పైన రన్ చేయడానికి. 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్, జస్ట్ Type-C పోర్ట్ ఉంది అంతే. ఇంకేం లేదు బాక్స్లో. ల్యాప్టాప్ ఒకటి, వారంటీ కార్డు, ఒక డాక్యుమెంట్ వచ్చింది అంతే. చాలా సింపుల్ ప్యాకేజింగ్ ఉంది. ఇవన్నీ తీసేసి ఒకసారి ల్యాప్టాప్ ఇది కంప్లీట్ మీకు అల్యూమినియం మెటల్ బాడీ తోటి డిజైన్ చేసింది. చాలా స్లీక్, ఇంకా లైట్ వెయిట్ ల్యాప్టాప్. ప్రైస్ బడ్జెట్ ఉన్నా కానీ లుక్స్ అవన్నీ ఫినిషింగ్ అదంతా మీకు ప్రీమియం ఉందని చెప్పారు వాళ్ళు. చూద్దాం మనం ఎట్లా ఉంది. వావ్, బ్యూటిఫుల్ ఉంది. ఆనర్ మ్యాజిక్ బుక్ X16 స్పేస్ గ్రే కలర్, కంప్లీట్ మొత్తం మ్యాట్ ఫినిష్ ఉండేసి మధ్యలో ఆనర్ బ్రాండింగ్ అది చూడొచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ ఇప్పుడు నేను ఈ ల్యాప్టాప్ మొత్తం సెటప్ చేసేసి మీకు అన్ని క్లోజప్ షాట్స్, దీనికి ఏమేమి పోర్ట్స్ ఉన్నాయి అవన్నీ డీటెయిల్గా, అట్లనే డిస్ప్లే క్వాలిటీ, ఇంకా దాని స్పీకర్స్ది పర్ఫార్మెన్స్, ఇంకా ఓవరాల్ ల్యాప్టాప్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అవన్నీ నేను ఒక రోజంతా టెస్టింగ్ చేసిన తర్వాత రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తాను. ఒకసారి మీకు ల్యాప్టాప్ మొత్తం డీటెయిల్గా చూపిస్తాను. ప్రీమియం ఫినిష్ ఉండేసి మంచి బిల్డ్ క్వాలిటీ ఉంది. మొత్తం ఎయిర్క్రాఫ్ట్ గ్రేడ్ అల్యూమినియం బాడీ ఉండేసి స్లీక్ ఉంది. 17.9 mm థిక్నెస్, 1.68 kgs వెయిట్ ఉండేసి. పోర్ట్స్ అంటే LED ఇండికేటర్, Type-C పోర్ట్, ఇంకా USB Type-A పోర్ట్, ఇంకా ఫుల్ సైజ్ HDMI పోర్ట్ ఈ సైడ్ ఉండేసి. ఇంకో సైడ్ మీకు ఒక 3.5mm ఆడియో జాక్, ఇంకో USB Type-A పోర్ట్ ఉంది. ఇంకేం లేవు. బ్యాక్ సైడ్ క్లీన్ ఉండేసి స్టైలిష్ స్లీక్ డిజైన్ ఉండేసి. ఇక్కడ వెంట్స్ అవి చూడొచ్చు. ఇందులో లార్జ్ ఫ్యాన్ ఉంది మీకు కూలింగ్కి, ఇంకా హీట్ డిసిపేషన్కి, ఇంకా రబ్బర్ ఫుట్ ప్యాడ్స్, ఇంకా స్టీరియో స్పీకర్స్ది సౌండ్ అవుట్పుట్ కూడా మీకు వినిపిస్తాను తర్వాత. ఓవరాల్ లుక్స్ ఇంకా బిల్డ్ క్వాలిటీ బాగుంది. కంప్లీట్ మెటల్ బాడీ ఉండేసి చాలా రగెడ్ కన్స్ట్రక్షన్ ఉంది. ఇది మన ఆనర్ మ్యాజిక్ బుక్ X16 2024. డిస్ప్లే చూడొచ్చు, 16 ఇంచెస్ యాంటీ గ్లేర్ IPS ప్యానల్, అది 45% NTSC కలర్ గ్యామట్ సపోర్ట్ ఉండేసి. 4.5 mm థిక్నెస్ ఉండేసి. ఈ లుక్స్ అవి బాగున్నాయి. 16:10 ఆస్పెక్ట్ రేషియో, ఆనర్ బ్రాండింగ్, ఇంకా 720p HD వెబ్ క్యామ్ కూడా పైన చూడొచ్చు. ఇంకా ఓవరాల్ డిస్ప్లే బ్రైట్నెస్ 300 నిట్స్ ఉండేసి. వ్యూయింగ్ యాంగిల్స్ అవి బాగున్నాయి. దాని కీబోర్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. 1.5 mm కీ ట్రావెల్ ఉండేసి. దాని ఫీల్ అది ఎక్సలెంట్ ఉంది. కాకపోతే బ్యాక్ లైటింగ్ ఒకటి మిస్సింగ్ ఉంది, అంటే కాస్ట్ కట్ డౌన్ చేయడానికి కీబోర్డ్లో బ్యాక్ లైటింగ్, ఇంకా ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా తీసేసాను. ఇంకా ట్రాక్ ప్యాడ్ కూడా ఏం డెడ్ జోన్స్ లేవు, మంచిగా ఉంది. ఫీల్ అది బాగానే ఉంది. మల్టీ జెస్చర్ కంట్రోల్ ఉండేసి. రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్ ఫీల్ది కూడా బాగుంది. ఇప్పుడు డిస్ప్లే క్వాలిటీ చూసేసుకోండి. రీజనబుల్ ప్రైస్లో చాలా హై పవర్ది ఇది. 230 వాట్స్ అవుట్పుట్ RMS ఉండేసి. డీప్ బేస్ ఉంది, మంచి 8 ఇంచెస్ సబూఫర్ ఉంది, ఇంకా చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ ఇది చాలా యూస్ఫుల్ యాక్చువల్లీ. బర్త్డే ఫంక్షన్స్లో ఏదైనా అంటే ఎవరన్నా మైక్లు 2 మైక్లు ఇచ్చారు కదా, కెరోకే మైక్స్. అంటే కెరోకే అంటే మీరు
చూసారు కదా పిక్చర్ క్వాలిటీ. బెస్ట్ డిస్‌ప్లే విత్ ఐ ప్రొటెక్షన్ టెక్నాలజీ, లో బ్లూ లైట్, ఇంకా ఫ్లికర్ ఫ్రీ ప్యానెల్ కాబట్టి మీకు కంఫర్టబుల్ ఉంటుంది. వీడియోస్ అవి లాంగ్ టైమ్ వరకు వాచ్ చేయడానికి. ఇంకా చాలా రోజుల తర్వాత పవర్‌ఫుల్ స్పీకర్స్ తోటి ల్యాప్‌టాప్ చూస్తున్నా. స్పీకర్స్ సౌండ్ అవుట్‌పుట్ క్వాలిటీ అది కూడా బావుంది. ఎక్సలెంట్ ఉంది. కలర్ అక్యురసీ కూడా ఓకేనే ఉంది. 45% ఎన్టీఎస్‌సి కలర్ గ్యామట్ సపోర్ట్ ఉండేసి మీకు ఈ బుక్ మోడ్ అంటే మీకు కంఫర్టబుల్ ఉంటుంది. చాలా గంటలు గంటలు చూసినా గానీ. ఇంకా ఎక్కడ లాగ్స్, స్టటర్స్ కూడా ఏమి ఏర్పడలేదు నాకు. 12థ్ జెన్ ఇంటెల్ కోర్ i5-12450 ప్రాసెసర్ ఉంది కదా! 4 పర్ఫార్మెన్స్ కోర్స్, ఇంకా 4 ఎఫిషియెంట్ కోర్స్, 8 కోర్స్, 12 థ్రెడ్స్, 4.4 గిగాహెర్ట్జ్ మ్యాక్స్ బూస్ట్ ఫ్రీక్వెన్సీ దానిది. సీపీయూ పర్ఫార్మెన్స్ అది బావుంది. ఇంకా 8 జీబీ ఎల్‌పి DDR4X ర్యామ్ తోటి ఉంది కదా! 512 జీబీ ఎన్‌విఎంఈ ఎస్ఎస్‌డి, ఇంకా గీక్‌బెంచ్ కోర్స్ రన్ చేస్తే సింగిల్ కోర్ స్కోర్ 2216, ఇంకా మల్టీ కోర్ స్కోర్ 8247 వచ్చింది. అంటే ఓవరాల్ పర్ఫార్మెన్స్ వైస్ నాకు ఏమి ఇబ్బంది లేదు. నేను 1 ½ డే నుంచి యూజ్ చేస్తున్నాను కదా! స్మూత్ పర్ఫార్మెన్స్ ఉంది. అంటే బేసిక్‌గా స్టూడెంట్స్‌కి, ఇంకా ఆఫీస్ పర్పస్‌కి, ఇంటి పర్పస్‌కి మోర్ దాన్ ఇనఫ్ ఈ ల్యాప్‌టాప్. అంటే ఇందులో ఇంకొన్ని ఒక 4, 5,000 అట్లా అంటే దీని కాస్ట్ వచ్చేసి 46,990 ఉంది. అమెజాన్‌లో అవైలబుల్ ఉంది. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చేస్తా. ఇంకో 4, 5 వేలు యేసుకొని మీరు వేరే అంటే దీంట్లో ఇంకో మోడల్‌లో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇంకా మీకు బ్యాక్ లైటింగ్ ఉంది కీబోర్డ్‌లో. ఆ మోడల్‌కెళ్తే మీ ఇష్టం అది. అంటే మీకు బడ్జెట్‌లో కావాలంటే దీనికెళ్ళొచ్చు. ఓవరాల్ నాకైతే ఓకేనే అనిపించింది ఆ ప్రైస్ రేంజ్‌కి. ఎందుకంటే బిల్ట్ క్వాలిటీ అది బావుంది దీనిది. మొత్తం అల్యూమినియం బాడీ ఉండేసి టఫ్ బిల్ట్ క్వాలిటీ ఉంది. ఇంకా డిస్‌ప్లే క్వాలిటీ బావుంది. ఇంకా దాని స్పీకర్స్‌ది సౌండ్ అవుట్‌పుట్ బావుంది. పర్ఫార్మెన్స్ వైస్ కూడా ఏమి ఇబ్బంది లేదు. ఇంకా బ్యాటరీ 42 వాట్ అవర్ బ్యాటరీ ఉంది. ఇంకో మోడల్ చెప్పాను కదా! అందులో మీకు 60 వాట్ అవర్ బ్యాటరీ కూడా కొంచెం పెద్దదుంది. చూడండి, నేను 2 లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చేస్తాను. ఇది 65 వాట్ పోర్టబుల్ ఫాస్ట్ చార్జర్ తోటి వస్తుంది కదా! బ్యాటరీది కూడా, పవర్‌ది కూడా ఏమి ఇబ్బంది ఉండదు. మీరు 7.5 అవర్స్ వరకు మీరు బ్యాటరీ పైన వీడియో ప్లే టైమ్ ఉంటుంది కాబట్టి ఓకే. నేను అంటే ఒక 5, 6 అవర్స్ తర్వాత మళ్ళీ అడాప్టర్ పెట్టేసి ఛార్జింగ్ చేసి యూజ్ చేశాను. కానీ ఇది గేమింగ్ ల్యాప్‌టాప్ మాత్రం కాదు. గేమింగ్‌కి అంటే బేసిక్ గేమ్స్ అట్లా మీరు లో గ్రాఫిక్స్ సెట్టింగ్స్ పెట్టి ఎప్పుడన్నా అట్లా క్యాజువల్ గేమింగ్‌కి యూజ్ చేయొచ్చు. కానీ ఇది గేమింగ్ ల్యాప్‌టాప్ కాదు. హీటింగ్ ఇష్యూస్ కూడా పెద్దగా ఏమి లేవు. డిస్‌ప్లే మస్త్ అనిపించింది నాకు. ఎందుకంటే చాలా ల్యాప్‌టాప్స్‌లో 16:9 డిస్‌ప్లే ఉంటది కదా! ఇందులో 16:10 ఉంది కదా! అది అంటే నాకిట్లా హైట్‌లో కొంచెం డిస్‌ప్లే రిజల్యూషన్ ఎక్కువుంటే ఇదొచ్చేసి మీకు 1920/1200 రిజల్యూషన్. 16:10 ఉంటే కొంచెం బెటర్ అనిపిస్తది. అంటే వెబ్ బ్రౌజింగ్‌కి, ఇంటర్నెట్ చూసుకోవడానికి, ఇంకా మీరు ఓటీటీ కంటెంట్ అట్లా వాచ్ చేయడానికి, వీడియోస్ మీడియా వాచింగ్‌కి దానికి ఎక్సలెంట్ ల్యాప్‌టాప్. స్టూడెంట్స్‌కి బెస్ట్ ల్యాప్‌టాప్ ఇది. మీరేమంటారు ఇది హానర్ మ్యాజిక్ బుక్ X16 2024ది 46,990కి మీకెలా అనిపించింది? వర్త్ అనిపించిందా లేదా? మీరు కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఇంకా 2 మోడల్స్ నేను లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చేస్తాను. ఇంకా ఇది హానర్ కనెక్ట్ ఫీచర్స్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. అంటే మీకు స్క్రీన్ కొలాబరేటర్ అని చెప్పేసి మీ మొబైల్ ఫోన్ తోటి కనెక్ట్ చేసి అవన్నీ ఫీచర్స్ అన్నీ బానే ఉన్నాయి. ఇంకా ఓవరాల్‌గా నాకు సాటిస్ఫైడే అనిపిస్తుంది. జస్ట్ ఏంటంటే అదొక్కటే బ్యాక్ లైటింగ్ ఒకటి కీబోర్డ్‌లో అదన్నా ఒకటి ఇచ్చుంటే బాగుండేదనిపించింది. అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన హానర్ మ్యాజిక్ బుక్ X16 2024. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. 3000 లైక్‌లు దాటిన తర్వాత నేనది హానర్‌ది టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ మన సబ్స్క్రైబర్స్‌లో ఎవరినో ఒకరిని పిక్ చేసి ఇచ్చేస్తాను. ఉంటానండి. రేపు ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.